లూకా సువార్త 6వ అధ్యాయము 39వ వచనం నుండి 42వ వచనం వరకు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గము చూపగలడా? అట్లు చేసినచో వారిరువురు గోతిలో పడుదరు. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండను. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపుదివేలా? నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరునితో, సోదరా, నీ కంటిలోని నలుసును తీసివేనిమ్ము అని ఎట్లు చెప్పగలవు? కపట వేషధారి, ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా ఉండును. ప్రియ సహోదరి సహోదరులారా, గ్రుడ్డివాని యొక్క జీవితము ఎంతో భయంకరమైనది. గ్రుడ్డివాని చూసినప్పుడు మనం జాలిపడుతూ ఉంటాం. మనందరము అదృష్టవంతులము, ఎందుకంటే మనము దృష్టిని పొందుకున్నాం. కానీ ఆధ్యాత్మిక దృష్టి లేదు మనకు. ఆధ్యాత్మికంగా అందులము ప్రియ సహోదరి సహోదరులారా. అందుకనే ప్రభు తెలియజేస్తున్నాడు, ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివానికి దారి చూపిస్తే వారిద్దరు కూడా గుంటలో పడతారు అని తెలియజేస్తున్నాడు. మనము ఆధ్యాత్మికంగా అందులము కాబట్టి మనము ఎదుటి వారికి మార్గచూపులు కాలేము. ఎదుటి వారికి మార్గచూపులు కావాలంటే మనం సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని తెలుసుకోవాలంటే మరి క్రీస్తు ప్రభుని మనము చేరాలి. క్రీస్తు ప్రభు యొక్క బోధలు ఆలకించినప్పుడు మాత్రమే మనము సత్యాన్ని తెలుసుకోగలము, ఇతరులకు దారి చూపగలము. ప్రియ మిత్రులారా, నేటి సువార్తలో యేసు ప్రభు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. నీ కంటిలో దూలానుంచుకుని ఎదుటివాని యొక్క కంటిలో నలుసును తీసివేయటానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? ఓ కపట వేషధారి, ముందుగా నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకో, అప్పుడు ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును తీసివేయటానికి నీ దృష్టి స్పష్టముగా కనబడుతుంది అని తెలియజేస్తున్నాడు. చాలా సందర్భాల్లో మనము పెద్ద పెద్ద తప్పులు మనలో ఉంచుకుని ఎదుటివారు చేసే చిన్న చిన్న తప్పులను మనము ఎంచుతూ ఉంటాం, వేలెత్తి చూపుతూ ఉంటాం, వారిని ఖండిస్తూ ఉంటాం, దండిస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎదుటి వారిని తప్పుపట్టే ముందు, ఎదుటి వారిని ఖండించే ముందు, దండించే ముందు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం సరిగా ఉన్నామా? మనలో ఎటువంటి లోపాలు లేకుండా మనము జీవించగలుగుతున్నామని పరిశీలించుకోవాలి. కొంతమంది ప్రతి వారిని తప్పుపడుతూ ఉంటారు, ప్రతి విషయంలో ఇతరులను తప్పుపడుతూ ఉంటారు. అది సరి అనే విధానము కాదు. ప్రియా మిత్రులారా, యేసుక్రీస్తు ప్రభు పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను తప్పుపట్టాడు. ఎందుకంటే ప్రభు పవిత్రుడు కాబట్టి, ప్రభు దేవుని కుమారుడు కాబట్టి, ఎటువంటి దోషము లేనివాడు, ఎటువంటి తప్పిదము చేయనివాడు కాబట్టి ఎదుటి వారిని ఖండించే ఆధ్యాత్మిక శక్తి ప్రభుకున్నది, ఆధ్యాత్మిక అధికారము ప్రభుకున్నది. ప్రియా మిత్రులారా, మనం కూడా ఎదుటి వారిని ఖండించే ముందు, దండించే ముందు మనము ఆధ్యాత్మిక శక్తిని ఏర్పాటు చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర ప్రభువా, నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు. ప్రభువా, మాలో ఉన్న ఆధ్యాత్మిక చీకటిని తీసివేయమని వేడుకుంటున్నాం. మేము సత్యాన్ని తెలుసుకుని సత్య మార్గములో పయనించడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి. ఈ రోజున ఎవరెవరైతే నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారందరినీ కూడా నీ యొక్క వెలుగులో నడిపించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి.